అందరికీ నమస్కారం. కేటాస్కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం మహాభారతం సిరీస్ చేద్దాం. ముందుగా మహాభారతాన్ని రచించింది ఎవరు? మహాభారతాన్ని రచించింది వేదవ్యాసుడు. అయితే ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంతను చక్రవర్తి చనిపోయాక హస్తినపురానికి రాజయ్యాడు చిత్రాంగుడు. చిత్రాంగుడు చనిపోయాక రాజయ్యాడు విచిత్రవీరుడు. విచిత్రవీరుడికి ఇద్దరు కుమారులు. వారు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే కళ్ళు లేకపోవడంతో వారికి సింహాసనం అధిష్టం చేయడానికి అవ్వలేదు. పాండురాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. అయితే పాండురాజు పాలన చేస్తుండగా ఒక తప్పు చేయడంతో అడవికి వెళ్ళిపోయారు తన భార్యలతో. ఆ అడవిలోనే తపస్సులు చేస్తూ కాలక్షేపం చేసేవారు పాండురాజు. పాండురాజు అడవిలో ఉన్నప్పుడే తన భార్యలకి 5 కుమారులకి జన్మనిచ్చారు. అయితే ఇప్పుడు తన భార్యలు ఎవరు? కుంతి, మాద్రి. కుంతి యొక్క జన్మ గురించి మనం మాట్లాడుకుందాం. కుంతి ఇచ్చిన జన్మల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కుంతి ఒకరోజు దుర్వాస మహర్షి కుంతి యొక్క తండ్రి ఇంటికి వచ్చారు. కుంతి యొక్క తండ్రి ఇంటికి వచ్చి కుంతికి తనకి ఆ దుర్వాస మహర్షికి సేవలు చేయడానికి కుంతినే తనకు అప్పచెప్పారనమాట. దుర్వాస మహర్షి చాలా కఠినమైన మనిషి. అతను ఏం చెప్తే అతనే అదే వినాలని అనుకుంటారు. అయితే తను ఏమాత్రం విసుకోకుండా అంటే కుంతిదేవి ఏమాత్రం విసుకోకుండా తను అప్పటికే చాలా చిన్నపిల్ల ఏమాత్రం విసుకోకుండా దుర్వాస మహర్షికి సేవలు చేస్తుంది. దానిని చూసి సంతోషపడిన దుర్వాస మహర్షి తనకు ఒక మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరోజు తను పూల తోటలో కూర్చున్నప్పుడు తను సూర్యదేవుని చూస్తుంది. సూర్యదేవుని చూడడం చాలా అంటే మనం ఎవరు చూడలేము సూర్యదేవుని, కానీ తను చూడగలుగుతుంది. అయితే చూసినప్పుడు తను ఆ కుతూహలంతో ఆ మంత్రాన్ని చదువుతుంది. చదివిన సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు, కనబడతాడు. సూర్యభగవానుడు అప్పుడు కుంతిదేవంటది, నేను కుతూహలంతో చదివాని మంత్రాన్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటది. అప్పుడు సూర్యభగవానుడు అంటాడు, నేను నీకు ఒక బిడ్డను ఇస్తాను అని అంటాడు. కుంతిదేవంటది ఏమంటదంటే, నేను ఒక కన్యని నువ్వు నాకు బిడ్డనివ్వడం ఏంటి అని అంటది. అయితే అప్పుడు సూర్యభగవానుడు అంటాడు, అప్పుడు నీ తండ్రిని అలాగే నీకు మంత్రం ఇచ్చిన వాళ్ళని చంపేస్తానని 2 సార్లు బెదిరిస్తాడు. అప్పుడు తనకి విధి లేక కుంతిదేవికి విధి లేక తాను ఆ పనికి ఒప్పుకుంటుంది. కానీ తన బిడ్డను మాత్రం పరాక్రమవంతుడు అంటే ఎంతో బలవంతుడివై అలాగే కవచ కుండాలతో పుట్టాలని కోరుకుంటుంది. అయితే తనకు అలాగే పుడతాడు ఆ కొడుకు. అయితే తను చిన్నతనంలోనే తనకు ఆ బిడ్డ పుట్టడం వల్ల అది కరెక్ట్ కాదని ఆ బిడ్డని నదిలో వదిలేస్తుంది. వదిలే ముందు తను ఒక పెట్టెలో పెట్టి దాని చుట్టూరా మైనం వేస్తుంది. అంటే మైనం అంటే ఏంటి? వ్యాక్స్ అనమాట. అది ఆ పెట్టె లోపల పరుపు వేసి బిడ్డను పెడుతుంది అనమాట. పెట్టినప్పుడు తను ఏ జలచరాలు, గగచరాలు, భూచరాలు అంటే వాటర్, ల్యాండ్, ఎయిర్ ఏమీ తనకి హాని చేయకూడదని చెప్తుంది. ఎంత తను చెప్పినా ఏదైనా హాని జరుగుతుందని తను అనుకుంటుంది. అప్పుడు సూర్యభగవానుడు అంటాడు, ఈ కవచకుండాలతో ఉన్నంతసేపు ఆ బిడ్డకి ఏమీ జరగదు అని చెప్తాడు అనమాట. ఆ బిడ్డ ఎవరో కాదు, కర్ణుడు. అయితే నేను ఇందాక పాండురాజు పాలన చేస్తుండగా ఒక తప్పు చేశాడని చెప్పాను కదా, ఆ తప్పు ఏంటో మీరు కమెంట్లో చెప్పండి. లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్, థ్యాంక్ యూ.